శ్రీకూర్మ క్షేత్ర మహత్యం. శ్రీమన్నారాయణ అవతరించిన 10 అవతారాలలో రెండవ అవతారం శ్రీ కూర్మావతారం. ఈ కూర్మావతారం అచ్చామూర్తిగా శ్రీకాకుళం జిల్లా గారమండలం శ్రీకూర్మ గ్రామంలో వెలిసెను. ఈ క్షేత్రం శ్రీకాకుళానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రపంచంలోనే ఏకైక శ్రీకూర్మ క్షేత్రంగా పిలువబడుతున్న ఈ క్షేత్రం కృతయుగము నాడిదని పద్మపురాణము, బ్రహ్మాండ పురాణాలచే చెప్పబడుతున్నది. కృతయుగమునందు ఈ ప్రాంతాన్ని శ్వేత చక్రవర్తి అనే రాజు పరిపాలించేవాడని, ఇక్కడకు దగ్గరగా ప్రస్తుతమున్న సాలిమండ హుండా అనే గ్రామమునందు ఆయన కోట ఉండేదని వ్యాసుల వారు చెప్పారు. ఒకానొక నాడు ఈ శ్వేతరాజు భార్యాకాముకుడై రాణిగారి వద్దకు వనిత మండలానికి వెళ్ళాడు. ఆమె పేరు హరిప్రియ. ఆ రోజు శుద్ధ ఏకాదశి అయినందువలన ఆవిడ వ్రతం చేయుచున్నందున రాజావారి శ్రేష్టలచే వారి కోరికను గ్రహించి పూజా మందిరంలోనున్న వేణుగోపాలని, స్వామి, నా భర్తను అంగీకరిస్తే వ్రతభంగమగును, అంగీకరించచో పాతివ్రత్యం భంగమగును కాన ఈ విపత్తు నుండి కాపాడమని ప్రార్థించగా, ఆమె మొరను విని నారాయణుడు తన కుమార్తె గంగాదేవిని పిలిచి వారి మధ్య ప్రవహించమని ఆజ్ఞాపించెను. అప్పుడు గంగాదేవి నదీ రూపమున వెదురు నుండి ప్రవహించగా వంశధారైనది. ఈ నదీ ప్రవాహమునకు భయపడి రాజు వెనుతిరిగి వంశధారా తీరమున మంత్రులను విచారించగా, ఈ ప్రవాహం రాణిగారి వ్రత ప్రభావంచే ఏర్పడిందని తెలియజెప్పగా విని తాను కూడా ప్రాయశ్చిత్తంగా నారద మహర్షిచే కూర్మ మంత్రమును ఉపదేశాన్ని పొంది 300 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాను. అప్పుడు స్వామి నారాయణుడు కూర్మ రూపమున ప్రత్యక్షమవుగా నారదులు, శ్వేతరాజు, కూర్మనాథులు వక్రాంగ మహర్షి ఆశ్రమానికి వచ్చిరి. శ్వేతరాజు నీరసించి పడిపోగా తన సుదర్శన చక్రంచే అమృత తుల్యముగు నీరు గల శ్వేతకుండాన్ని నిర్మించాడు. ఆ కుండము నుండి మహాలక్ష్మియు గరుడ వాహనంపై వచ్చెను. బ్రహ్మగారిచే శ్రీ కూర్మనాథుని గోపాల యంత్రంతో ప్రతిష్ఠ చేసిరి. ఈ క్షేత్ర గోపుర నిర్మాణాన్ని కృతయుగమందు శ్వేత చక్రవర్తి చేసినట్లుగా తెలియజేస్తున్నది. త్రేతాయుగమునందు కుశలవులు వచ్చి వారి శనిగ్రహ నివారణకు పంచామృతాభిషేకం జరిపించుకున్నాం. ద్వాపర యుగంలో బలరాముడు స్వామిని దర్శించి ఆనందపడి ఈ క్షేత్రాన్ని పోలిన మరొక దేవాలయ నిర్మాణం చేయవద్దని శాసనం చేశాను. ఇచట ప్రతి మాఘశుద్ధ చవితి నాడు గంగాగమన యాత్ర జరుగుతుంది. రామానుజుల స్వామికి వెనుక వైపు కూర్చుని ప్రార్థించగా స్వామి పశ్చిమ దిక్కునకు తిరిగినట్లు తెలియచున్నది. అందువలననే ఈ క్షేత్రమున తూర్పు పడమరలుగా 2 ధ్వజస్తంభాలు ఉండటం విశేషం. ఈ క్షేత్రమున శంఖనిధి, పద్మనిధి గలవు. వీనికి పాలకులుగా బలరామకృష్ణులు వ్యవహరింతురు. ఈ క్షేత్ర సందర్శనం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. వంశధార, నాగావళి నదుల మధ్య గల పంచక్రోశ పరిమిత ఈ శ్రీకూర్మమున శ్రీ కూర్మనాథుని ఎవరు సేవిస్తారో వారు 14 మన్వంతరాల వరకు స్వర్గం నివసిస్తారు. పౌర్ణమి, అమావాస్య, సూర్యచంద్ర గ్రహణములు, పుణ్యతిథులందు సముద్ర సంగమ తీరమున స్నానం చేసి నరసింహస్వామి దర్శనం వలన మరల జన్మ ఉండదు. మధుర, కాశీ, అవంతి, అహోబిలం, అయోధ్య క్షేత్రములు అటులనే కలియుగమందు శ్రీ కూర్మక్షేత్రము దర్శనం లభించడం అశక్యం. శ్రీ కూర్మం వెళ్ళిన వారికి మోక్షం కలుగుతుంది. కాశీలో 1000 సంవత్సరముల నివాసమున ఏం ఫలము శ్రీ కూర్మమందు ప్రతి దినము లభిస్తుంది. శ్రీకూర్మం వెళ్ళిన వారికి పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. అచ్చట ప్రాంగణంలో తాబేళ్ల పార్కు కనువిందు చేస్తుంది. ఆ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ మండపం దర్శనమిస్తుంది. దీనిని బేడ అంటారు.
ఈ మండపంలోని స్తంభంపై శిలాశాసనాలతో పాటు రామాయణ భారత ఘట్టాలు ఎన్నో దర్శనమిస్తాయి. శ్రీకూర్మంలో పాతాళ సిద్ధేశ్వర స్వామి లింగ దర్శనం చేసుకుని బాలా త్రిపుర సుందరీదేవి ఆలయాన్ని దర్శించుకోవాలి. శ్రీకూర్మక్షేత్రమున శివుడు సిద్ధపురుషులచే పూజింపబడి సర్వసిద్ధి ఫలప్రదుడుగాన ఈయన సిద్ధేశ్వరుడని పేరు పొందాడు. ఈ శివునికి హరికి మధ్యన గల శ్వేతగుండమందు ఎవడు పితృకార్యం చేయనో ఆ పిండము స్వర్గమునం పొందు పితృదేవతలకు అక్షయమగును. శ్రీ కూర్మనాథుని దర్శనం చేయవలెను అని బుద్ధి కలిగిన మానవుని చూసిన మాత్రముననే 3 జన్మల పాపము నశించును. ఈ కలియుగమున శ్రీ కూర్మపురిని గూర్చి వెళ్ళు నరుడు 1,000,000 తరముల వరకు వైకుంఠాన్ని పొందుతాడు. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఈ పాట పాడిన వారు శ్రీమతి దేశరథ రమాదేవి. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదర అనిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదర అనిరుద్ధ దైవ పుండరీకాక్ష నామాత్రయాధీశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణాదోక్షజ. పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణాదోక్షజ. నరసింహ హృషికేశ నగధర త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. మహితా జనార్దన మత్స్యకూర్మవరాహ మహితా జనార్దన మత్స్యకూర్మవరాహ సహజ భార్గవ బుద్ధ జయతురగా కల్కి. మత్స్యకూర్మవరాహ సహజ భార్గవ బుద్ధ జయతురగా కల్కి. విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం. అహమిహి తవ పదదాస్యం అనిశం భవామి. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. చింతయామి యూయం. మోహన్ వాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్ వాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.